సంవత్సరాల నుంచి మేము ఏదైతే మొత్తుకుంటున్నామో ఈ గ్రూప్ 1 ముంగట పడది దీంట్లో అనేకమైన లోపాలు ఉన్నాయని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 55 రూపంలో బీసీ ఎస్సీ ఎస్టీల కొంప ముంచుతుందని చెప్పి క్లియర్గా అది 29 జీవో తీసుకొచ్చి కొంప ముంచుతురు. అక్కడ రెడ్డి చైర్మన్ను పెట్టి మహేందర్ రెడ్డిని పెట్టి ఉద్యోగాలు కొల్లగొట్టే పనిలో ఉన్నారని మేము మొర్రో మొత్తుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తిన్మారమల్లనే చెప్పేదంతా తప్పు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభల్లో ఎంత గొప్పగా నిర్వహించినామంటే చాలా అద్భుతంగా చెప్తా ఉంటే నవ్వు వచ్చేది. ఇవాళ ఎల్లెంకల పడ్డట్టు అయిపోయింది. 4 రోజులు ఆగమని చెప్పేసి 3 నెలలు వాయిదా వేవా ఏం కొంపలేం కొట్టుకపోతలేవనంటే లే ఏమైంది ఇప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ అయిపోయా. నేను ఆ రోజు మంచిగా బోర్డు మీద వేసి చూపించిన ఏడేడ ఏ లోపం జరిగింది అనేది. నిన్న హైకోర్టు అదే చెప్పింది. 8 అంశాలు చెప్పింది గ్రూప్ 1 విషయంలో. ఈ ప్రభుత్వమే మొండికి పోయి నేను అడ్వకేట్లకు అడ్డగోలుగా పైసలు ఇస్తా, నేను వాదించిపిస్తా, ఇంకా ఏదో నేను చేస్తా చూడరాదు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఉరికింది ముంగడికి ప్రభుత్వం. పోయి ఎల్లెంకల పడ్డది. ఇంగ్లీష్ పేపర్లకు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్కులు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం. మళ్ళీ ఒకటే సెంటర్లో ఎక్కువ ర్యాంకులు వస్తాయి, సమాన మార్కులు ఎక్కువ మందికి వస్తాయి. 1300 మందికి సమాన మార్కులు. అట్లా ప్రధానంగా ఓసీలకే మొత్తం ఓసీలకే పోస్టులు. ఈ మాయాజాలం అంతా ఈ రెడ్డి మాయాజాలం ఏదైతే చేసిరో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి నాటకానికి ఇవాళ హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. జీవో 55 తోటి నింపేస్తే అయిపోతుండే కానీ 29 తీసుకొచ్చి మా కొంపలు ముంచాలని చూసారు. కానీ పాపం ఎక్కువ రోజులు ఉండదు. ఇలా అంతో ఇంతో నిరుద్యోగులకు ఊరట కలిగించేటువంటి అంశం ఇది. అప్పనంగా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోవాలని చూసినటువంటి అప్పర్ క్యాస్ట్కు చెంపపెట్టు దెబ్బ ఇది. యాక్చువల్గా 29 జీవోకి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమైంది, దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. నేను ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి సెక్రటేరియట్ ముట్టడికి పోతా ఉంటే నేను మీ పక్షాన్ని నిలబడతా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మీరు చేసేదే న్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా గట్లే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పే అని చేస్తాం. ఇవాళ ఏమైంది? తల ఏడబెట్టుకోవడం అర్థమవుతుందా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి? 3 నెలలు ఆగితే కొంపలేం మునిగిపోతుంది. అర్జెంటుగా మహేందర్ రెడ్డి గారిని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వెంటనే వ్యవహారం అంతా సెట్ చేసి ఒకే సెంటర్. ఈ దొంగతనం ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ఈ కాలంలో కూడా మేము ఇంకా ఈ దొంగతనం చేస్తాం, ఈ చీటింగ్ చేస్తాం అంటే నడవది. ఇలా బీసీలందరూ మేల్కున్నారు, బీసీలందరూ చాలా యాక్టివ్గా ఆలోచిస్తూ ఉన్నారు, బీసీలంతా ఒక్కతాటి మీదకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మోసం చేద్దామంటే ఎట్లయితే చెప్పు? తొందర ఎగ్జామ్ పెట్టడంతో 29 జీవో కూడా సుప్రీంకోర్టు అన్నది. హైకోర్టు ఏం చెప్పింది, ఏం అంశాలు, అసలు హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం చూద్దాం. బోర్డు బెట్ గ్రూప్ 1 జడ్జిమెంట్కి సంబంధించి ఒకటి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరి మీద కోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 అంటే రాష్ట్రంలో సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లెక్క, అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వీళ్ళు ఇందులోకి జొరబడి మొత్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారదామని ఓ ఉపాయం కట్టిరన్న. గతంలో వెంకటరామరెడ్డి అంటే కూడా గ్రూప్ 1 క్యాండిడేట్. చాలా మంది ఇట్లా ఇటువంటి వాళ్ళే వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. సొంత రూల్స్ కూడా మొట్టికాయలు ఏంటి అంటే మొట్టికాయలు వేసింది. ఈ మొట్టికాయలు అంటే ఇవి ఎక్కడ కచ్చకాయలు అనుకునేది. ఇట్లా కొట్టి ఇలా కాయ అవుతుంది చూడు, మొట్టికాయ అన్నట్టు. మళ్ళీ ఇదో బాధ. ఇక దీంట్లో ఎగ్జామ్ పెట్టడంలో ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ పాటించలేదు. ఒక్క మొట్టికాయ ఒక్క బొడిపై ఇట్లా పారదర్శకత లేదు. ఇక రెండోది పక్షపాతంగా వ్యవహరించిందని, తన సొంత రూల్స్ కూడా వైలేట్ చేసిందని టీజీపీఎస్సీకి తలంటింది. 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సల్ అయినా కూడా ఇప్పటికీ ఏం నేర్చుకోలేదని తిట్టింది. గత అనుభవంతో 2 సార్లు ఒకసారి పేపర్ లీక్ అయ్యాయి, ఒకసారి ఏమో రద్దు అయిపోయాయి, బుద్ధి రాలేదని చెప్పింది ఓ రకంగా. బరాబర్ చెప్పింది.
మీ పరీక్షలో పక్షపాతం ఉందని చెప్పింది. ఇగో గిట్లా తిట్టింది ఇంకా కోర్టు, మొట్టికాయలు వేసింది. చెప్తూ తీర్పులో ఏం చెప్పింది అంటే, తీర్పులో ఏం చెప్పింది, ఒకటి అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. ఎస్, అభ్యర్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుడు తగ్గుడు ఉంటుంది ఎగ్జామ్ రాసినప్పుడు. ఇది సేమ్ ఎట్లుందంటే ఎలక్షన్లప్పుడు అది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక లెక్క, తర్వాత తెల్లారినాక ఇంకో లెక్క అయిపోయింది కథ అంతా. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఎట్లా వస్తాయి తేడాలు ఏంటి తేడాలు? మొదట ఏం చెప్పారు టీజీపీఎస్ వాళ్ళు అంటే, మొదట ఓ లెక్క ఉంటే తర్వాత ఓ లెక్క. మొదట 21,075 మంది పరీక్షలు రాసిరని చెప్పింది, ఏది మెయిన్స్. తర్వాత మళ్ళా రెండోసారి ఏమన్నది, ఇష్టం వచ్చినట్టుగా మారుతాం అయ్యే జాగీర్ అట్లా ఇచ్చుకుంటాను. పరీక్షలు రాసింది 21,075 మంది కాదు, 21,085 మంది అని చెప్పింది. ఈ 10 మంది ఆడికెళ్ళి వచ్చిర్రు లాగా కథలు కాకపోతే. ఇక ఇది ఎట్లా అయిపోయింది? దీని మీద స్పష్టత లేదు. వెస్ట్ ఫెలోస్ ని ఇక్కడ జీవితం ధర వస్తుంది దీనికోసం. 10 తేడా, 10 మంది తేడా. ఈ 10 మంది ఆడంగా వచ్చిర్రు కొత్తగా, పరీక్షలు రాయకుంటే ఎట్లా యాడ్ అయ్యారు ఇండ్లకి అనేది ఒకటి. ఇక రెండోది పాయింట్ నెంబర్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కి వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. చూసుకోగా ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది. ఏమన్నా ఇది వరకు ఉందా గతంలో ఎప్పుడన్నా ఈ లంగా కథలు కాకపోతే? మనం అప్పుడే అంటున్నాం అసలు యాక్చువల్గా, అరే ఇదేదో మొత్తం మోసం ఉన్నది, ప్రిలిమ్స్ వేరే తర్వాత మెయిన్స్ వేరే ఇస్తున్నారని. ఆగ మేఘాల మీద ఇక పెట్టాలా పీకేసి పడేసినట్టుగా. ఇప్పుడు ఎందుకు ఏం పీకి గడ్డి వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ వేరు ఉండడం వల్ల క్యాండిడేట్ ని ట్రాక్ చేయలేకపోయింది. దీని ద్వారా ఏందనుకున్నా అంటే మొత్తం మోసం ఇది అప్పర్ కాస్ట్ ఏం చేసిందంటే, అప్పర్ కాస్ట్ అగ్రకులాలు ఏం చేసిందంటే ఈ కన్ఫ్యూజన్ చేసి ఇందులోకేం మన పొరగాలకు ఉద్యోగాలు తీసుకొచ్చి రేపు ఆ పొరగాలే ఐఏఎస్ ఐపీఎస్ లై మన వర్గాలకు సేవ చేస్తారు, మనం చెప్పినట్టు పనులైతే అనేది వాళ్ళ ఉపాయం అన్నట్టు. ఇక ఇంత లంగ కథలు వీళ్ళ దగ్గర. ప్రిలిమ్స్ కోటి మెయిన్స్ కోటి ఉంటుంది ఒకటే పరీక్షకు. ఇక మూడోది గ్రూప్ 1 కి సంబంధించి మూడోది ఏం చెప్పిందంటే, సెంటర్ వైజ్ జెండర్ వైజ్ బయాస్. కొన్ని సెంటర్లు కేవలం మహిళలకు కేటాయింపు. సోడిగా కొన్ని మహిళలకే కొన్ని పురుషులకే అన్నట్టు ఇట్లా ఉంటుంది. కొన్ని సెంటర్లు కేవలం మహిళలకే. కోటి ఉమెన్స్ కాలేజీలో పడ్డది అదో కథ నడిచిందట. కొన్ని సెంటర్లు పురుషులకే. తర్వాత కొన్ని సెంటర్లో టాప్ 500లో ఎక్కువ మంది వచ్చారు. ఇట్లనే చూసుకో. ఇక అట్లా వస్తారు, అట్లా ఉంటుందా లెక్క? ఏమన్నా ఒకటే సెంటర్ నుంచి మొత్తం ఒకటే సెంటర్లో టాప్ 500లో ర్యాంకులలో ఎక్కువ మంది వచ్చారు. ఇది ఎట్లా సాధ్యమైంది? నువ్వేదో మ్యానిపులేషన్ చేస్తేనే అవుతుంది కదా. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో ఇట్లా ఒకటి విడిచి ఒకటి ఇట్లా కథలన్నీ. ఇక నాలుగోది వరుస హాల్ టికెట్ నెంబర్లకు ర్యాంకులు, అదేది ఇవి మార్కులు సేమ్ అట్లా ర్యాంకులు వచ్చేసినాయి. వాళ్ళు మెయిన్స్ కి సెలెక్ట్ కావడం, సేమ్ మార్క్స్. చూసుకో. వరుస హాల్ టికెట్ల సేమ్ మార్క్స్ అంటే ఏంటి? ఏబిబిసిసి అంటే కథ పెట్టుకుంటా. ఇట్లా ఎంతమందికి అంటే 1369 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. చూసుకో. ఇక సేమ్ మార్కులు 1369 మందికి. ఇక ఐదోది 126,000కు పైగా ఆన్సర్ షీట్లు. మొత్తం 126,000 పైగా ఆన్సర్ షీట్లు. తొంభై రోజులలో 2 సార్లు దిద్దారు. చూసుకో. అంటే 45 రోజులలో కథం చేసి పడేసారు అన్నట్టు లెక్క. 126,000కు పైగా ఆన్సర్ షీట్లు 90 రోజులలో 2 సార్లు దిద్దారు. అట్లా అని చెప్పి కొన్ని వేల మందిని దిద్దలే, కొంతమందినే పెట్టిరు అట్లా. ఇది
ఇది ప్రాక్టికల్గా అసాధ్యం. ఎస్, అంటే ఇష్టం వచ్చినట్టు ఇట్లా గుద్దుకుంటూ ఓడనట్టు మార్కులు. ఇది ప్రాక్టికల్గా అసాధ్యం. ఇది కోర్టు చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే, ఒక తెలంగాణ ఉద్యమం పేపర్ ఉంటుంది, ఆ పేపర్ ఉన్న వాళ్ళకి అందరికి మంచి రాసిన వాళ్ళకి కోవనికి మార్కులు వేయలే. ఎవరికి పిహెచ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పిహెచ్డి చేసిన మనిషికి దాంట్లో పూర్తి సాధికారత ఉంటే ఆయనకు మార్కులు రాలే, సగం మార్కులు రాలే. ఇవి దిద్దినోళ్ళు ఎవరయ్యా అని అంటే ఆర్సి రెడ్డి అని ఉందా? ఎస్, ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ ఉంటుంది కదా, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ చూసుకో. ఇక ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ ఇట్లా ఇస్తారా? ఎట్లా కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసుకున్నట్టు చూసుకో. ఎందుకంటే మార్కులు ఇప్పుడు ప్రిలిమ్స్ ఒకటి ఉండే, మెయిన్స్ ఒకటి ఉండే, మనకు తెలిసిపోయాయి. తెలిసిపోయాయి. ఏడోది తెలుగు మీడియం 7,800 మంది పైగా రాసిరు. పైగా రాస్తే ఇందులో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు 1%. చూసుకో. ఇక తర్వాత ఉర్దూ మీడియం ఫుల్ మార్కులు. ఇక అని రాసిందే ఎంతమంది ఉంటుంది మందికి. ఉర్దూ మీడియం వాళ్ళకి 100కి 10 మందికి వచ్చింది. ఇట్లా తెలుగు క్యాండిడేట్స్కి అన్యాయం జరిగిపోయింది ఇక్కడ. ఇక 8ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టలేదు. పెట్టాలి కదా, క్లారిటీ ఉండాలి కదా, పారదర్శకత. అంటే మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే ఎవరి మార్క్ వాళ్ళకే ఇచ్చిండ్రు అంతే తప్ప ఈ నెంబర్లకు ఇవ్వాలి కదా లెక్క. దీని మీద ఆర్టీఐ కింద అడిగితే సమాధానం లేదు. ఇయ్యలే. ఎందుకనంటే ఈ లంగకత్తలు పడరు కాబట్టి. అంత దొంగేసమే. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి అనేటువంటి మోస్ట్ కరప్టెడ్ ఫెలో దీంట్లోకి ఎంటర్ అయిందో, దీన్ని ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి మహేందర్ రెడ్డిని ఆడబెట్టిరు. మన రెడ్డి పొరగాలకు, మన అగ్రవర్ణాలకు వచ్చేటట్టు చూడమంటే ఆయన ఆ దుకాణం పెట్టిండు. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇక ఆశ్చర్యకరమైన విషయం చూడ్రి. రిక్రూట్మెంట్లో ఒక అభ్యర్థి బొమ్ము పూజితారెడ్డి అనేటామె పేపర్ను రివాల్యుయేషన్ చేస్తే 60 మార్కులు తగ్గినాయి. చూసుకో. ఇక రివాల్యుయేషన్ చేస్తే ఎంత లెక్క ఉందో చూడరు. ఇక ఈ 60 మార్కులు ఎవరు యాడ్ చేయొచ్చు? ఇలా ఎక్కడి నుంచి రావచ్చు? చూసుకో. రూల్స్ ఉల్లంఘన, డబుల్ ట్రిపుల్ వయలేషన్ చేశారు, ఇది చట్ట విరుద్ధం. టీజీపీఎస్సీ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని తిట్టింది. ఇక్కడ క్లియర్గా నేను గతంలోనే అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి నేను సుదర్శన్ మొత్తుకున్నాం ఈ విషయంలో. అరే 4 రోజులు ఆగుర్రా నాయనట్టు ఇక మేఘాల మీద పోయింది, పీకేస్తున్నాం అయ్యేకేస్తున్నాం అని చెప్పేసి గడ్డి వీకినట్టు. ఇప్పుడు ఏం చేసిండ్రు? వచ్చిందా రిజల్ట్? వచ్చిందా? చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అరే 4 రోజులు ఆపమని చెప్పండి, 4 రోజులు ఆపమని చెప్పండి, కొంచెం మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి అడిగితే ఇక ఆపము మేము ఏకేసినాం పీకేసినాం అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ లెక్క? ఏమైంది ఇక్కడ? ఇక అయిపోయిందా మరి? బరాబర్ ఇచ్చిర్రా? కోర్టు ఏమన్నది? గ్రూప్ 1 పరీక్షది ముందే చెప్పిన ఇది ముంగడబడదు మీరంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడేమో పేపర్ లీకు మీకు తెలుసు కదా, అరెస్ట్ అయ్యారు గ్రూప్ 1 సంబంధించి. ఎవడెవడు అరెస్ట్ అయ్యింది, ఏం కథ? దరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరి దురదృష్టం. సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటుంది ప్రభుత్వం. గతంలో అప్పీల్ పోతాం డివిజన్ బెంచ్ కి. ఇగో ఇది నేను ఏ రోజు చెప్పిన చూడరు. ఇగో సెప్టెంబర్ 24, 2023లో చెప్పిన ఇది 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 లంగేషన్ చేయకుర్రా అని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వానికి చెప్పినాం. ఈ రోజు ఈ ప్రభుత్వానికి చెప్పినా కూడా వీళ్ళు కదే చేసారు. ఎవరైతే ఉంది మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రావాలి ఉద్యోగాలు, మేము దంచక బుక్కాలి అనేటువంటి ఆలోచన చేసిరు. తీరా మీ దరిద్రం బెడిసి కొట్టి ఇవాళ మళ్ళా మొదటికి వచ్చింది. అద్భుతంగా ఇక్కడ కోర్టు అయితే ఒకానొక దశలో ఒక సర్వే నిర్వహిస్తే మన తెలంగాణ టీజీపీఎస్సీ పట్ల నిరుద్యోగులకు నమ్మకమే లేదట. ఎట్లుంటే నమ్మకమే లేదట. మోసమేనా?
బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టాప్ 5 సర్వీస్ కమిషన్లు. ఫస్ట్ తమిళనాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కమిషన్లు. సూపర్ ఇది. ఎస్, నిరుద్యోగులకు పూర్తి భరోసా. బరాబర్. రెండోది కేరళ. వీళ్ళు గ్రేట్, మంచిగా వీళ్ళకు పూర్తి నమ్మకం టీజీపీఎస్సీ మీద. ఏది మన సర్వీస్ కమిషన్. సర్వీస్ కమిషన్ మీద. థర్డ్ మహారాష్ట్ర, వీళ్ళకు పూర్తి నమ్మకం. ఫోర్త్ కర్ణాటక, వీళ్ళకు పూర్తి నమ్మకం ఉంది. ఆ తర్వాత మనము బీహార్ తోటి ఉన్నాం సమానంగా. చూసుకో ఇక బీహార్ అంటే ఎట్లుంటుందో. బీహార్ కాడ ఎట్లుంటుందో మీకు ఎరికేగా, రిక్రూట్మెంట్ ఇక సేమ్ బీహార్తో పోటీ పడతా ఉన్నాను అన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రి ఒక రెడ్డి చైర్మన్ను పెట్టి రెడ్డి పోరగాళ్లకు దొంగతనంగా దొడ్డిదారిన ఉద్యోగాలు కల్పించడానికి ఒక డ్రామా ఆడితే మొత్తం ఈ పారదర్శకత లేకుండా హాల్ టికెట్ మెయిన్స్కి ఒకటి ప్రిలిమ్స్కి ఒకటి పెట్టి ఇంది ఆన్కి దొరకకుండా ర్యాంకింగ్ సిస్టమ్ విడుదల చేయకుండా ఇండివిజువల్ ర్యాంకులు ఇచ్చి రకరకాల మోసాలకు తెరలేపిండు. ఓడ లంగా కొడుకు అసలు యాక్చువల్గా 29 జీవో తీసుకొచ్చిండ్రు. ఇద్దరు కలిసి తీసుకొచ్చిన పేరు కూడా తెలుసు కానీ రేవంటారు తీసుకొచ్చి దాని ద్వారా ఏంటంటే అసలు యాక్చువల్గా ఒకవేళ బీసీ పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడు బీసీ కోటాలో పడితే వీడు ఎస్సీ పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ మోసమే ఇది. వీడు ఎస్సీ ఎనడవ నాడు ఈ నేపాల్ అవుతుంది చూడ్రి, గా పరిస్థితి వస్తుంది మీకు కూడా. ప్రధానమంత్రి తర్వాత ఈ అధ్యక్షుడిని పలగొట్టి అన్ని తరిమి కొడతా ఉన్నారు అక్కడ రాజకీయ నాయకులను, కరప్షన్ చేసిన జీలు అలుగుతున్నాయి అక్కడ. అందుకోసమే ఇవన్నీ బంద్ చేసుకోవాలా. మీరు ఇవన్నీ నిర్వహించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. టీజీపీఎస్సీస్, యూబీఎస్ఎస్, యూపీఎస్సీ ట్రస్ట్ వర్తి అదే చెప్తా ఉన్నారు కదా. ఒకసారి అభ్యర్థుల ఒపీనియన్ కూడా సేకరిద్దాం ఇక్కడ. మీ అభిప్రాయాన్ని చెప్పండి. గ్రూప్ 1 పరీక్షల రద్దు తీర్పును ఎలా చూస్తారు? రద్దు చేయడం కరెక్టే లేదంటే రద్దు చేయడం తప్పు? మీ రెండిట్లలో మీ ఆప్షన్ని తెలియజేయండి.